నౌ ఐఎమ్ బికమ్ ద డెత్, ద డిస్ట్రాయర్ ఆఫ్ వరల్డ్స్. అమెరికాకు చెందిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త జూలియస్ రాబర్ట్ ప్రస్తావించిన ఈ పాపులర్ మాట భగవద్గీతలోని 11వ అధ్యాయంలో ఉంది. నేనిప్పుడు కాలంగా మారాను, 3 లోకాలను విధ్వంసం చేస్తాను. ఓపెన్ హ్యామర్ భగవద్గీతతో చాలా ప్రభావితమయ్యాడు. భగవద్గీత శాస్త్రవేత్తలకు కూడా ఒక మిస్టరీగా మారింది. భగవద్గీతను ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు ఆశ్చర్యపోతారు. అందులో మొదటిది ఎక్స్టెన్స్ ఆఫ్ మల్టీవర్స్. అర్జునుడు ఈ రోజుకి యుద్ధభూమిలో నిలబడి భగవద్గీత వింటున్నాడు. మహాభారత యుద్ధం ద్వాపర యుగంలోనే ముగిసిపోయింది, కానీ ఈ రోజుకి మహాభారత యుద్ధం జరుగుతూనే ఉందంటే మీరేమంటారు? 1957లో ఫిజిసిస్ట్ హ్యూగ్ ఎవర్ట్ మొదటిసారి ఆల్టర్నేటివ్ రియాలిటీస్ గురించి, మల్టిపుల్ యూనివర్స్ గురించి మాట్లాడినప్పటి నుంచి శాస్త్రవేత్తల ప్రపంచంలో మల్టీవర్స్ గురించి చర్చ మొదలైంది. అయితే భగవద్గీతలో ఎప్పుడో ఈ విషయమై ప్రస్తావనుంది. ఈ మొత్తం విశ్వం, ఈ విశ్వంలో ఉన్న ప్రతి అణువు నాలో ఇమిడి ఉన్న ఒక చిన్న అస్తిత్వం మాత్రమే. భగవద్గీతలోని 10వ అధ్యాయంలో చెప్పిన శ్లోకం ప్రకారం భూమితో పాటు విశ్వంలో అనేకం ఉన్నాయి. అవన్నీ శ్రీకృష్ణుడిలో అంతర్భాగంగా ఉన్నాయి. 11వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పిన మాట ఏంటంటే, ఈ విశ్వమంతా తనతోనే తయారైంది. అర్జునుడు ప్రార్థించడంతో శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. అతని విశ్వరూపంలో అనేక తలలు, అనేక భుజాలు కనిపిస్తాయి. ఆ చేతుల్లో భిన్న రకాల ఆయుధాలు కూడా ఉన్నాయి. అనేక రంగులతో, అనేక రూపాలతో నిండిన శ్రీకృష్ణుడి రూపంలో అర్జునుడికి చాలా అద్భుతాలు కనిపించాయి. అతని శరీరంలో భూమి లాంటి అనేక గ్రహాలు కనిపించాయి. తన మిత్రుడిగా భావించిన కృష్ణుడు ఈ విశ్వానికి కర్త, కర్మ, క్రియ అని అర్థమవుతుంది. అనేక విశ్వాలు శ్రీకృష్ణుడిలో ఇమిడి ఉన్నప్పుడు అవన్నీ వేరువేరుగా ఎందుకు పనిచేస్తున్నాయి? భగవద్గీతలోని 18వ అధ్యాయం ప్రకారం మన భూమి కాలచక్రం బ్రహ్మ కనుసన్నల్లో కదులుతుంది. భగవత్ పురాణం ప్రకారం ప్రతి విశ్వంలో ప్రత్యేకమైన బ్రహ్మలోకం ఉంది. అక్కడ ప్రత్యేకమైన బ్రహ్మదేవుడు ఉన్నాడు. తన విశ్వానికి సంబంధించిన టైం సర్కిల్ని చూస్తూ ఉంటాడు. ఈ టైం సర్కిల్స్ అన్నీ ఒకదానితో ఒకటి భిన్నమైనవి. వేదాల ప్రకారం విశ్వాన్ని బ్రహ్మ సృష్టించినట్టుగా చెప్తారు. బ్రహ్మ సంహిత ప్రకారం బ్రహ్మకి పైన కూడా ఒక సుప్రీం ఎనర్జీ ఉంది. అతనే శ్రీకృష్ణుడు. అతనే అల్టిమేట్ క్రియేటర్ కూడా. రెండవది రీఇన్క్రియేషన్. నేను గతంలో కూడా ఇక్కడ ఉన్నాను. 1930లో ఒక 4 ఏళ్ల అమ్మాయి శాంతిదేవి తన కుటుంబ సభ్యులతో గందరగోళంగా మాట్లాడేది. ఆ అమ్మాయి తన పూర్వజన్మ గురించి చెప్పేది. తను ఎక్కడ ఉంది, ఎలా పెరిగింది, ఎవరిని పెళ్లి చేసుకుంది, ఎలా చనిపోయింది అన్నీ చెప్పింది. శాంతిదేవి కేసును పునర్జన్మకు సంబంధించిన ఆసక్తిదాయకమైన కథనంగా చెప్తారు. పునర్జన్మ అనే విషయం చాలా ఆసక్తిని కలిగిస్తుంది. ఈ విషయం శాస్త్రవేత్తలను కూడా గందరగోళానికి గురిచేసింది. 1960లో అమెరికన్ ఫిజిసిస్ట్ ఐన్ స్టీవెన్సన్ పునర్జన్మ మీద విస్తృతమైన అధ్యయనం చేశారు. అందులో భాగంగా 3000కు పైగా రీఇన్క్రియేషన్కి సంబంధించిన కేసులను సేకరించారు. అతను చేసిన ఈ అధ్యాయం మీద అనేక రకాల విమర్శలు కూడా వచ్చాయి. సైన్స్ ఈ రీఇన్క్రియేషన్ని ఒక మిథ్యలాగే చూస్తుంది. భగవద్గీతలో ఈ పునర్జన్మకి సంబంధించి చాలా వివరంగా ఉంటుంది. మన శరీరం నాశనం అవుతుంది, కానీ ఆత్మ మాత్రం సజీవంగా ఉంటుందని అర్జునుడితో హితబోధ చేస్తాడు శ్రీకృష్ణుడు. 6వ అధ్యాయంలోని 8వ అంకం ప్రకారం మృత్యువు సందర్భంలో గుర్తుండే విషయాలు ఆత్మలో ఒక భాగమైపోతాయి. అవే విషయాలు ఇతర శరీరంలోకి వెళ్ళాక కూడా పనిచేస్తాయి. వీటిని పాస్ట్ లైఫ్ మెమొరీస్ అని పిలుస్తారు. ఈ విషయం గురించి ఇప్పుడు కూడా అనేక చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మరణం, పునర్జన్మ అనేవి అంతులేని చక్రమని భగవద్గీత చెప్తోంది. సైన్స్ ఆత్మని నమ్ముతుందా? డాక్టర్ విల్డన్ పెన్ఫీల్డ్ తన ద మిస్టరీ ఆఫ్ మైండ్ అనే పుస్తకంలో ఆత్మ ఉందని నిరూపించాలనే విషయాన్ని ప్రస్తావించాడు. మన మెదడులో అనేక విభాగాలుంటాయి. ఒక్కో విభాగం ఒక్కో విషయానికి ఒక్కోలా స్పందిస్తూ ఉంటుంది. విల్డర్ ఆర్టిఫిషియల్గా బ్రెయిన్ని పనిచేయించి తన చేతి ద్వారా కొన్ని సంజ్ఞల్ని చేశాడు. ఆర్టిఫిషియల్గా చేస్తే మెదడు స్పందించినప్పుడు నార్మల్ లైఫ్లో ఈ సిగ్నల్స్ ఎవరిస్తారు? బ్రెయిన్ ఒక కంప్యూటర్ లాంటిది. అందులోని చిప్ ఎవరో ప్రోగ్రామ్ చేస్తున్నారు. అలా ప్రోగ్రామ్ చేస్తున్నదే మన ఆత్మ. ఆత్మ అనేది మరణానంతరం సజీవంగా ఉంటుంది. మోక్షం లభించినప్పుడే ఆ స్థితి నుంచి బయటకు వస్తుంది. మోక్షం అంటే చావు, పుట్టుక, మరణం లాంటి వాటి నుంచి విముక్తి పొందుతారు. భగవద్గీతలోని 7, 15వ అధ్యాయాల్లో సూర్యుడు, చంద్రుడు లేని విశ్వం గురించి ప్రస్తావన ఉంది. అక్కడి ప్రపంచంలోని వెలుతురంతా పరమాత్మ నుంచి వస్తుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు పరమాత్మ అవుతాడు. ఎవరైతే ఈ మానవ ప్రపంచంలో విముక్తి సంపాదిస్తారో అలాంటి వారే ఈ లోకానికి చేరుకుంటారు. భగవద్గీత కేవలం ఆత్మ గురించి మాత్రమే కాదు, ప్రత్యేకమైన విశ్వం గురించి కూడా చెప్తుంది. ద సిమ్యులేషన్ థియరీ. మన భూమి ఆకాశం నుండి రాలిపడలేదు. మనం ఒక నకిలీ ప్రపంచపు ఆనవాళ్లు మాత్రమే. దీన్ని ఎవరో ఒకరు నియంత్రిస్తున్నారు.
2003లో ఫిలాసఫర్ నిక్ బోస్ట్రోమ్ ఈ స్టిమ్యులేషన్ థియరీ గురించి ప్రస్తావించాడు. మనల్ని ఎవరో ఏలియన్స్ కంట్రోల్ చేస్తున్నారని అంటాడు. అయితే భగవద్గీత ప్రకారం పరమాత్మ ఆధీనంలోనే ఈ ప్రపంచం నడుస్తోంది. ద పవర్ ఆఫ్ మెడిటేషన్. భగవద్గీతలో యోగా గురించి, ధ్యానం గురించి పదే పదే ప్రస్తావన ఉంది. మెడిటేషన్కి ఉండే శక్తితో ప్రపంచంలోని క్రైమ్ని కూడా అంతం చేయొచ్చా? 1993లో అమెరికాలోని వాషింగ్టన్ డీసీ దుర్మార్గులకు నెలవుగా ఉండేది. ఒకవైపు నగర పోలీసులు ఈ క్రైమ్ని అంతం చేసే పని చేస్తుండగా అక్కడ కొంతమంది శాస్త్రవేత్తలు ఒక ప్రయోగం చేయడానికి నిర్ణయించుకున్నారు. ద ట్రాన్సేషనల్ మెడిటేషన్ అండ్ టీఎం సిద్ధి ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో ఆ చిన్న నగరంలోని 4000 మంది పాల్గొన్నారు. 6 వారాల పాటు వీరితో మెడిటేషన్ చేయించారు. వాటి ఫలితాలు అందరినీ షాక్కి గురిచేశాయి. 6 వారాల్లో అక్కడ క్రైమ్ రేట్ 23% తగ్గిపోయింది. భగవద్గీత కూడా మనకు అదే చెప్తోంది. భగవద్గీతలోని 6వ అధ్యాయంలో మీరెప్పుడైతే ధ్యానం చేస్తారో అప్పుడు మనసులో చెడు ఆలోచనలన్నీ తొలగిపోతాయని రాసుంది. దుఃఖం, క్రోధం, అహంకారం ఇలా అనేక భావోద్వేగాలు కంట్రోల్ అవుతాయి. అసలైన మనిషి బయటకొస్తాడు. అది మెడిటేషన్తోనే సాధ్యమవుతుంది. ఈ విషయాన్ని మన గ్రంథాలు 1000 సంవత్సరాల క్రితం నుంచే చెప్తున్నాయి. మీకు కూడా భగవద్గీతకు చెందిన ఆసక్తికర విషయాలు తెలిస్తే మాకు తెలియ